వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వ్యాపారం పేరుతో కోట్లు కొట్టేసిన బ్యాంక్, రోడ్డెక్కిన ఖాతాదారులు. అండమాన్ నికోబార్ దీవుల రాజధానికి పేరు మార్పిడి, వివరణ ఇచ్చిన అమిత్ షా. మదర్ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం, సంబరాల్లో మునిగి తేలుతున్న కాంగ్రెస్ నేతలు. స్వచ్ఛతా మిషన్ లక్ష్యాలకే పనిచేస్తాం, మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివరణ. హైదరాబాద్లో ఘరానా మోసం వెలుగు చూసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ ఓ సంస్థ చీట్ చేసింది. 700 కోట్ల రూపాయలు కాజేసి బోర్డు తిప్పేసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ ఆశ చూపి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించింది డీకేజీ టెక్నాలజీస్. హైదరాబాద్ వ్యాప్తంగా 18,000 మంది బాధితులు ఉన్నారు. వందలాది మంది బాధితులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. 3 రాష్ట్రాల్లో 55,000 మందికి పైగా ఈ సంస్థ బాధితులు ఉన్నట్లు సమాచారం. నమ్మకం కలిగించేందుకు ఇన్వెస్టర్లకు తొలుత లాభాలు చూపించి కంపెనీ ఇన్వెస్ట్ చేసిన కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారు. దీనితో నమ్మకం కుదిరి పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చివరికి 700 కోట్ల దుండుకుని సంస్థ యాజమాన్యం పరారైంది. इन्वेस्टमेंट की कंपनी है जो कि माधापुर लोकेशन पे थी। इन लोगों को यूट्यूबर के द्वारा प्रमोट करके इन लोग ने आम पब्लिक से ज्यादातर इन्वेस्टमेंट हासिल किया। इसके बाद 5 ईयर तक चली। इसके बाद धोखा देके उन लोग ने भाग गए। अभी मैं भी एक इन्वेस्टर हूँ। ये कंपनी का 10% पे इन लोग दे रहे थे मंथली पे आउट। तो पे आउट आना जुलाई से बंद हो गए। तो ज़्यादातर पब्लिक वहाँ पर विजिट करी ऑफिस को जाने के बाद पता चला कि उन लोग पैसे लेके गायब हो गए। स्टाफ का बहाना यही था कि हमारे स्टाफ के साथ कोई मिसबिहेव करा, इसलिए हम लोग ऑफिस क्लोज करें। यही उन लोग बोल के 1 मंथ तक डिले करे। इसके बाद ऑफिस हमेशा के लिए क्लोज हो गए। फिर जो स्टाफ के घर पर भी जाकर हम लोग ने पता लगाया कि उन लोग कहाँ पर रहते क्या नहीं। इतने में हम लोग FIR भी कराए थे, तो पुलिस कोई एक्शन नहीं ली। तो हम लोग ने ग्रुप ने बना के उन लोग के जितने भी सर्च करके हम लोग उन लोग के घर पे गए। घर पे जाने के बाद मालूम करे कि सब जनों भाग चुके हैं। కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరు మార్చుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పోర్ట్ బ్లేయర్ను శ్రీ విజయపురంగా పిలవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వలసవాద గుర్తుల నుంచి భారతదేశానికి విముక్తి కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పోర్ట్ బ్లేయర్ అనే పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోందని, అందుకే దాన్ని శ్రీ విజయపురంగా మార్చినట్లు వెల్లడించారు. శ్రీ విజయపురం అనేది భారత స్వతంత్ర పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీక అని, స్వాతంత్ర పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకమని అమిత్ షా పేర్కొన్నారు. దేశ చరిత్రతో పాటు స్వతంత్ర పోరాటంలోనూ అండమాన్ నికోబార్ దీవులది కీలక పాత్ర అని ఈ సందర్భంగా అమిత్ షా కొనియాడారు. మదర్ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం. మదర్ డైరీ ఎన్నికల్లో పోటీ చేసిన 6 డైరెక్టర్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం మదర్ డైరీ నర్మూల్ పాలకవర్గం ఎన్నికల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బలపరిచిన 6 అభ్యర్థులు భారీ మెజారిటీతో డైరెక్టర్లుగా గెలిచారు. స్వచ్ఛతా హీ సేవా అభియాన్ ఈ నెల 17వ తేదీన నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. స్వచ్ఛతా మిషన్ విశిష్టత లక్ష్యాల గురించి ఆయన మీడియా ప్రతినిధులతో వివరించారు. मित्रों, जैसा जानते हैं कि लाल किला की प्राचीर से 2014 में प्रधानमंत्री जी ने आह्वान किया था और स्वच्छ भारत मिशन, इस मिशन का गठन हुआ था और उसके माध्यम से हर वर्ष ये अभियान उत्तरोत्तर बढ़ता चला जा रहा है। उसमें बहुत प्रकार के नए आयाम से हर वर्ष इस टैगलाइन के साथ शुरू किया गया कि जिसमें
एक बहुत बड़ी भारत की यानी एक स्वच्छता की एक कहानी ये बन गई है 10 वर्ष में। और इस कहानी को मैं समझता हूं कि धीरे धीरे करके देश की 100 करोड़ से ऊपर की जो हमारी आबादी है उन्होंने सबने इसको अंगीकार किया है। और इस अंगीकार करने के बाद चाहे वो यानी इंडिया की ये जो कहानी है वेस्ट मैनेजमेंट की हो अथवा दूर दराज के क्षेत्र हैं, पहाड़ी क्षेत्र हैं, लद्दाख का क्षेत्र हो या फिर जंगलों में मध्य प्रदेश के जंगल हो, नॉर्थ ईस्ट का पहाड़ी क्षेत्र हो, नमामि गंगे के माध्यम से हमने गंगा की सफाई का अभियान लिया। वो गंगा पहाड़ों से निकलने के बाद और फिर उत्तर प्रदेश, बिहार और झारखंड के मैदानी इलाके में होते हुए चाहे बे ऑफ बंगाल तक पूरे क्षेत्र में उसकी सफाई का अभियान ये सफलतापूर्वक चलाया गया है। इसमें बहुत प्रकार के आयाम ऐसे इन वर्षों में आए हैं। చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.